ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు సార్? ప్రభుత్వం నుండి మేము న్యాయం కావాలని కోరుకోవడం లేదు, బాధితులకు న్యాయం చేయమంటున్నాం. ఎందుకంటే అక్కడ బాధపడే వాళ్ళు ఇవాళ ఈ మాతృ సంస్థ ఈ తెలంగాణ అన్న తెలంగాణ తల్లి అంటాం, అలాగే భారతదేశం భరత మాత అంటాం. భరత మాతను ఒక దిక్కు మనం గౌరవించుకుంటూ తెలంగాణ తల్లిని మనం పూజించుకుంటూ మరి ఇవాళ ఈ తల్లి చాకలి తల్లికి జరిగిన కడుపు కోత, నిండు 2 నెలల పసిపాపను ఈ దుండగులు దాడి చేసే సందర్భంలో కాల్తోడు దాంతో చనిపోవడం జరిగింది. అది మనకు అందరికీ తెలిసిన కూడైకి వస్తుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. ఇలా విషాద మహారాజు బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే చైర్మన్ విషాద మహారాజు ఆధ్వర్యంలో ఈ తెలంగాణలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవాళ ఈ చాకలి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కూడా ఈ సమాజానికి బహిరంగంగా తీసుకొచ్చింది విషాద మహారాజు. ఈ వేదిక విషాద మహారాజుకు ఉద్యమవందనలు తెలియజేస్తూ సమాజమా సభ్య సమాజమా ఫిబ్రవరి 18వ తారీఖు తెలంగాణకు పట్టే చీకటి రాత్రి. ఎందుకు చీకటి రాత్రి అంటే ఈ సమాజానికి మనిషి పుట్టుక నుండి, ఎందుకంటే బాగా వినండి మేడం గారు, మీ పేరు రాధిక గారు, ఈ సమాజానికి తల్లికి ఎంత సేవ ఉంటుందో చాకలి కులానికి కూడా అంత సేవ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన కాంచి చావు వరకు మేమే పనులు చేస్తాం. ఈ బట్టకు పట్టిన మహిళా మురికిని మేమే శుద్ధి చేస్తాం. మేము లేకపోతే పెళ్లి కాదు, మేము లేకపోతే చావు కూడా బయటికి పోదు, మేము లేకపోతే పురుడు కూడా కాదు. అలాంటి మేము ఒక రజక అంటే ఆడబిడ్డ అంటారు. ఈ ఆడబిడ్డకు ఇలా అన్యాయం జరిగింది. 13-14 రోజులు ఇలా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు. నిన్న మేము చెలో సెక్రటరీ ముట్టడి చేసినాం. ఈ తెలంగాణలో రజకుల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు, బలిదానాలు జరుగుతున్నాయి. చిన్నారి పాప విషయంలో ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేకపోతున్నాడు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నాడు?